దుష్ట మనస్కుండగు నా దృష్టద్యుమ్నుండు దక్క దేవా సుజనోత్కృష్టుడగు గురుని తెగుటకు నిష్టాపము పొందె భూత నికరములెల్ల. ఎంతో దుర్మార్గుడైన, అంటే ఇక్కడ నిజానికి దృష్టద్యుమ్నుడు దుర్మార్గుడు అనడానికి లేదు గాని గురువు గారి మీద ఉన్న భక్తి వల్ల సంజయుడు అంటున్నాడు, దుష్టుడైన దృష్టద్యుమ్నుడు తప్ప తక్కిన వాళ్ళంతా ఆ ద్రోణాచార్యుడి తల తెగిపోగానే పరమ దుఃఖం పొందారు, కన్నీళ్లు పెట్టుకున్నారు. అర్జునుడైతే ధనుస్సు పక్కకి పారేసి కుమిలిపోయాడు చేతులు కట్టుకుని, నా కళ్ల ముందు నా గురువు గారి తల తెగిపోయిందని. ధర్మరాజు దీనుడైపోయాడు, అందరూ నిశ్చేష్టులయ్యారు. ఆ సమయంలో పాండవ సైనికుల్లో మాత్రం ఉత్సాహం కలిగింది, కౌరవులంతా దీనదశావస్థకు వచ్చారు. ఆ సమయంలో ఎక్కడో దూరంగా ఉన్నాడు అశ్వత్థామ. అందరూ ఏడుస్తూ అయ్యో గురువు గారు పోయారు, అయ్యో గురువు గారు పోయారనే అరుపులు అరుస్తూ ఉంటే ఈ అరుపులు క్రమక్రమంగా అశ్వత్థామ దగ్గరికి వెళ్ళాయి. అశ్వత్థామ కంగారు పడి ఏం జరిగిందని అడిగితే ఎవరూ సమాధానం చెప్పడంలా. అందుకని అశ్వత్థామ చక్క 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 రథం తోలుకుంటూ, అప్పటికి యుద్ధం ఇరువైపులు ఆపేశారట. మిట్ట మధ్యాహ్నానికి గురువుగారు పోయాడు కదా, అందుకని అందరూ యుద్ధం ఆపేసి దీనంగా ఉన్నారు. ఇలా అందరూ యుద్ధం ఆపారు, అరుపులు వినబడుతున్నాయి. అందులో గురువుగారి తల అనే మాట వినబడింది. ఏమిటని అడిగి చివరికి దుర్యోధనుడి దగ్గరకు వచ్చి, దుర్యోధన నువ్వైనా చెప్పు ఏం జరిగింది, మా నాన్న ఏమయ్యాడని అడిగితే, ఇదిగో ఆ దృష్టజమునుడు మీ నాన్న తల నరికి కింద పారేశాడు, మేమంతా దీనదశకు వచ్చాం, దుఃఖిస్తున్నాం, దైన్యం పొందాం అని దుర్యోధనుడు తల బాదుకున్నట్ట. బాదుకోవడం ఏమిటాడు మొహం, వాడే రెచ్చగొట్టి ఆ గురువుగారి చౌకం మూలకారకుడయ్యాడు. తిట్టు తిట్టకుండా తిట్టాడండి ద్రోణాచార్యుడు. ఆయన ఎన్ని తిట్లు తిట్టాడో తెలుసా? అన్ని తిట్లు విని ఆయన తట్టుకోలేక చావడానికి వచ్చాడు. నిజానికి అంత కఠోరమైన శపథం చేసి అంత ఘోర యుద్ధం చేయడానికి మూలకారకుడు వాడే. అయినా సరే మీ నాన్నను అన్యాయంగా ఆ దృష్టజముడు చంపాడనగానే కాసేపు కటికి నవ్వు నవ్వి ఏడ్చి కిందపడి పొర్లి, ఎంతమందికి చావులు లేవు, ఈ లోకంలో పుట్టిన ప్రతి వాడు ఏదో ఒకనాడు చావక తప్పదు, కానీ ఆ దుర్మార్గుడు దృష్టజమునుడు మా నాన్నని జుట్టు పుచ్చుకుంటాడు, తలని పట్టుకున్నాడు, ఆ తల పైభాగంలో ఉన్న శిరోజాలు పట్టుకున్నాడు, కత్తితో తల నరికాడు, ఆ తల కింద పారేశాడు, పైగా శరీరాన్ని తన్ని కింద పారేశాడా. వీడిని చంపాలి, వీడిని చంపకపోతే నేను బ్రతికున్న చచ్చిన వాడితో సమానం, బ్రహ్మహత్యా పాపం వంటి పాపాలు నాకు చుట్టుకుంటాయి, ఈ నీచుణ్ణి ఇప్పుడే చంపుతాను, చూసుకో. అబద్ధమాడి విజయం పొందుదామనుకున్న ఈ ధర్మరాజుని, ఈ పాండవుల్ని ఈ రోజే సర్వనాశనం చేస్తాను, భూమండలంలో పాండవులు లేకుండా చేస్తాను, అపాండవం కరోమి అని శపథం చేశాడు. అని పలిచి వెంటనే ఆగ్రహోదగ్రుడైన ఆయన తన దగ్గర ఒక అద్భుతమైన అస్త్రం ఉన్నదట, నారాయణాస్త్రం. ఆ అస్త్రాన్ని ఎవరి మీద వెయ్యొద్దని వాళ్ళ నాన్న ఇచ్చాడు. ఇప్పుడు తండ్రి పోయిన కసి కొద్దీ టెక్కన అస్త్రం తీశాడు. దుర్యోధన చూడు, ఈ రోజు నా పరాక్రమాన్ని నువ్వు లోకాలు చూచి మెచ్చుకుంటారు అని ఆ నారాయణాస్త్రాన్ని మంత్రించి వెళ్ళు, మొత్తం పాండవుల్ని నాశనం చేసి అని వదిలేశాడు. ఇంకేముంది, ఆ అస్త్రం వాడు మంత్రం చదువుతూ ఉండగానే భగ భగ మండింది. వాడు విడిచిపెట్టగానే భయంకరమైన కోటి కోటి బాణములను వెదజల్లుతూ వెళ్ళిపోయింది. అది నిజానికి ఒక బాణం. ఆ బాణం మండుతూ వస్తూ ఉంటే దాని నుంచి కొన్ని కోట్ల బాణములు రావడం మొదలెట్టాయి. ఆ బాణములు ఎలా ఉన్నాయో తెలిసినా, భయంకరమైన అగ్నిజ్వాలలతో వస్తున్న దీపావళి పండక్కి చూడండి, ఆకాశంలోని మిడుగురు లేచిపోతూ ఉంటాయి, చిచ్చుబుడ్డి చిమ్మినప్పుడు, మతాబులు చిమ్మినట్టు, అలాగా ఒక్క బాణం నుంచి కొన్ని కోట్ల కిరణములను మంటలను జల్లుకుంటూ బాణాలు రావడం మొదలుపెట్టాయి. పాండవ సైన్యం మీద పడిపోయిందిట ఆ అగ్నిజ్వాల, ఆ బాణ సమూహం. ఆ నారాయణాస్త్రం వేయడంతో ధరణీ చక్రము దిర్దిరను తిరిగే, మార్తాండు కుంఠీ భవత్కిరణుండయ్యే, దిశా వితానము వడంకెన్ మిన్నదర్చన్ మహీధర సంతానము గ్రక్కునంగదలెనొద్భ్రాంతంబులై, అంబుధుల్ పొరలెన్ కట్టల మీద పెట్టపిడుగుల్ మ్రోసెన్ మహోదగ్రతన్. అద్భుతంగా రహేశారు తిక్కన గారు ఇక్కడ పద్యం. ఈ భూమండలం ఆ నారాయణాస్త్రం వల్ల గిర్రును తిరిగిపోయింది, భూకంపం వచ్చింది, చెట్లు కుప్పకూలిపోయాయి, కొండలు విరిగిపోయాయి, పెద్ద పెద్ద కెరటములతో సముద్రం ఉప్పొంగిపోయి ఊళ్ళు ముంచెత్తేసిందనమాట. సముద్ర తీరంలో ఉన్న ఊళ్ళన్నీ ఆ సముద్రపు అల్లకల్లోలపు కెరటాల తాకిడికి కొట్టుకుపోయాయి, నాశనమైపోయాయి ఊళ్ళన్నీ కూడా. సూర్య భగవానుడి యొక్క కాంతి తగ్గిపోయింది. సూర్యుడు మిట్ట మధ్యాహ్నం పూట ఎలా ఉండాలి, ఈ కాంతి ముందు ఆ కాంతి ఏమైందనమాట, మాసిపోయిందిట. ఇంకేముంది, దిక్కులు మారుమోగిపోయాయి, భయంకరమైనటువంటి ఎంతంత పిడుగులు రాలిపోయాయి. ఇలా ఆ నారాయణాస్త్రం లోకాలను దద్దరెల్ల చేసింది. దానిలో నుంచి వచ్చిన బాణములు, రకరకాల బాణాలు మంటలు కక్కుతూ
పాండవ సైన్యం మీద పడ్డాయి. ఏకాక్షౌహిణి సైన్యం కాలిపోయింది. ఒక అక్షౌహిణి సైన్యం విధ్వంసం అయిపోయిందంటే ఆ క్షణకాలంలో. అందరి యొక్క రథాలు కాలిపోతున్నాయి, ఏనుగులు కాలిపోతున్నాయి, గాయపడిపోయారు చాలా మంది. దాంతో ఎక్కడ వాళ్ళు అక్కడ పారిపోవడం మొదలు పెట్టారట. పారిపోతుంటే వాళ్ళ జోలికి వెళ్ళడం లేదు. అది ఎవడన్నా రథంలో నిలబడ్డాడో వాడి మీదకి వచ్చేస్తోంది. దాంతో ధర్మరాజు గారు అర్జునుడికే చూశాడు. అర్జునుడు ఏం మాట్లాడకుండా గాంధీవం వదిలేసి నిశ్చింతగా కూర్చున్నట్ట, మా గురువు గారు చచ్చిపోయాడు అని. మిగతా వాళ్ళకేసి చూశాడు. అందరూ దీనదశకి వచ్చారు. దాంతో ధర్మరాజు గారు లేచి నిలబడి, నేను మూర్ఖుడినై ఈ అర్జునుణ్ణి కృష్ణుణ్ణి నమ్ముకుని యుద్ధరంగానికి వచ్చాను. నా వల్ల ఎంతమంది పాండవ సైనికులు చచ్చిపోతున్నారు. తన కళ్ల ముందు గురుపుత్రుడు అస్త్రం వేస్తే ఆ అస్త్రాన్ని ఎలా వెనక్కి తిప్పాలో చూడకుండా ఏడుస్తూ కూర్చున్నాడు ఈ అర్జునుడు. ఈ గురువు గారి మీద ఆయనకి ఎంత భక్తి ఉందో మాకు మాత్రం భక్తి లేదా? కానీ ఈ గురువు గారికి మన మీద ఏమైనా ప్రేమ ఉన్నదా? ఒక్క పిసరైనా ప్రేమ ఉన్నదా? అభిమన్యుడు చావడానికి కిటుకేమో కర్ణుడికి చెప్పింది ద్రోణుడే. ఘటోత్కచుడు చావుకి మూలకారకుడి ఆయన. సైంధవుణ్ణి చంపడానికి వెడుతున్న మన అందరినీ అడ్డుకున్నది ఆయన. నన్ను బంధించి దుర్యోధనుడికి ఇస్తానన్నది ఈ ద్రోణాచార్యుడు. ఆ ద్రోణాచార్యుడు చావుకేమో ఏడుస్తున్నాడు. తన కొడుకులు చచ్చిపోతే ఏడవడు, మనల్ని రక్షించడు. ఈ కృష్ణుడేమో కిక్కురు మనకుండా కూర్చునున్నాడు, చోద్యం చూస్తున్నాడు. మనం చావడం ఎందుకు? మీరందరూ వెనక్కి వెళ్ళిపోండి. ఈ అర్జునుడు కృష్ణుడు తమకి తోచింది వాళ్ళు చేసుకుంటారు. నేను ఈ అస్త్రానికి బలైపోతున్నాను అని ఆయుధం తీసి రావే అస్త్రం నన్ను చంపనట్టు వెళ్ళిపోయాట. దాంతో కృష్ణుడు టక్కన కిందకి దిగిపోయి, నాయనలారా మీరేం తొందరపడకండి, అర్జునుడు గురువు గారు చచ్చారనే బెంగతో ఉండి అస్త్రం గురించి ఏం పట్టించుకోవడం లేదు. ఇప్పుడు నేను ఒక కిటుకు చెబుతాను వినండి. ఈ నారాయణాస్త్రాన్ని విష్ణుమూర్తి సృష్టించాడు. ఈ అస్త్రాన్ని విష్ణువు ఈశ్వరుడికి బ్రహ్మకి ఇచ్చాడు. బ్రహ్మగారు ఎంతో మందికి ఇచ్చాడు. అక్కడి నుంచి క్రమంగా ఈ ద్రోణుడి దగ్గరకు వచ్చింది. ద్రోణాచార్యుడు అశ్వత్థామకి ఇచ్చాడు. ఈ అస్త్రాన్ని ప్రస్తుతాన్ని మరొక నారాయణాస్త్రంతో తప్ప వెనక్కి తెప్పలేం. అర్జునుడు అస్త్రం వేసే స్థితిలో లేడు. కానీ మీకు కిటుకు చెబుతాను. ఈ అస్త్రం ఎవరి మీదకైనా వస్తుంటే దండం పెట్టిన వాడిని ఏమీ చెయ్యదు. నమస్కరించిన వాణ్ణి, రథం దిగిన వాణ్ణి, వెన్ను చూపిన వాణ్ణి ఈ అస్త్రం ఏమీ చెయ్యదు. ఈ అస్త్రాన్ని ఇంకో రకంగా మనం జయించలేం. మీరందరూ రథాల్లోంచి దిగండి, గుర్రాల మీద నుంచి దిగండి, ఏనుగుల మీద నుంచి దిగండి, ఆయుధాలు కింద పెట్టండి, అస్త్రానికి నమస్కరించండి. అది మిమ్మల్ని ఏం చెయ్యదనగానే అందరూ అదే చేశారట. అప్పుడు అస్త్రం ఎవరిని చంపకుండా, ఎవరి చేతులైన ఆయుధాలున్నాయా, ఎవరైనా రథాల్లో ఉన్నారా, ఏనుగుల మీద ఉన్నారా అని చూసిందిట. అందరూ హడిలిపోయి దిగిపోయారు. ఒక్క భీముడు మాత్రం గద తీసి రథం మీద లేచి నిలబడ్డాడు. డెగకుడు వాహనంబులు కడిల్ది మగంటి మీ కోలిపోవ. మీకేం సిగ్గులేదా? పౌరుషత్వం లేదా? మగతనం లేదా? మగాళ్ళైతే రథంలోంచి కిందకి దిగి శత్రువు వేసిన అస్త్రానికి దండం పెడతారా? మీరెవరూ దిగద్దు. ఇదిగో ఈ గదతో ఈ అస్త్రాన్ని విరగ్గొట్టి పారేస్తాను, మీరంతా ధైర్యంగా కూర్చోండి, రావే అస్త్రమా అన్నాడు. కానీ ఎవరికి ధైర్యం లేదుగా. అందరూ కిందే నిలబడ్డారు. వాళ్ళెవ్వరినీ ఈ అస్త్రం ఏమీ చేయలేదట. ఆ రథాలలోంచి దిగిన వాళ్ళని, ఆయుధాలు కింద పెట్టిన వాళ్ళని విడిచిపెట్టి ఈ గదతోటి ఈ అస్త్రాన్ని తన్నుతాను, మిమ్మల్ని రక్షిస్తానని రెచ్చిపోయాడుగా భీముడు. భీముడి మీద పడిపోయింది. భీముడి రథాన్ని కాల్చి బూడి చేయటం మొదలెట్టింది. దాంతో అర్జునుడు తొందరపడి వారుణాస్త్రం వేశాడు. ఈ వారుణాస్త్రం వల్ల నిప్పుల్లో మీదకి నీళ్లు వచ్చాయి. ఈ నారాయణాస్త్రం భీముడి రథం కాల్చేస్తూ ఉంటే అర్జునుడు వేసిన వారుణాస్త్రం అక్కడికి వచ్చి వర్షం కురిపించింది. దాంతో రథం కొంత కాలకుండా ఆగిందిట. ఇంకా రెచ్చిపోయింది అస్త్రం. అస్త్రం దాని మీదకి ఎవరైనా ఆయుధం వేశారంటే ఇంకా రెచ్చిపోతుంది. దాని ముందు ఈ వారుణాస్త్రం లెక్క. అది ఇంకా రథాన్ని కాల్చేస్తూ ఉంటే కృష్ణార్జునులు ఇద్దరు ఆయుధాలు కింద పెట్టి పరుగునొచ్చి భీముడి దగ్గరకు వచ్చి, నాయనా భీమ నీకు పుణ్యం ఉంటుంది, ఆ రథంలోంచి దిగవయ్యా బాబు, ఆ గద పక్కన పెట్టు అన్నారు. నేను దిగను, శత్రువుకు లొంగుతానా, చస్తే సత్యం, రానివ్వండి అస్త్రాన్ని అన్నట్ట. ఒరే పిచ్చి, కాస్త వినరా బాబు, ఏమిటి పిచ్చమాటలు? అది నారాయణాస్త్రం. అది ఎవరినైనా కాలుస్తుంది. నిప్పు కాలుస్తుందని తెలిసి నిప్పులో దూకుతాడు ఎవడన్నా. అదే పప్పు అయితే, చల్లారిన పప్పు అయితే, అది కూడా వేడి పప్పు అయితే వాళ్ళందరూ చేరితే చేయగలుగుతుంది. కాబట్టి పప్పు తిన్నట్టు కాదు ఇది. ఇది నిప్పు. దాని నుంచి తప్పుకోవాలంటే 2 చేతులు పెట్టి నమస్కారం చెయ్యాలి, నా మాట విను అని అతి కష్టం మీద బతిమాలి ఆ చేతిలో ఉన్న గద లాగుతుంటే నేను వదలను అన్నట్ట. బిగుసుకుపోయిన వాడిని చెరో రెక్క పుచ్చుకుని అతి కష్టం మీద ఈడ్చి గద లాక్కుని కింద పారేసి, వీడు దండం పెట్టంటే దండం పెట్టట్లేదుగా, నేను దండం పెట్టనంటే 2 చేతులు వాళ్లే దగ్గరికి లాక్కొచ్చి దండం పెట్టించారు. బలాత్కారంగా అతికించి. కృష్ణుడు అర్జునుడు కలిస్తే కూడా వాడిని పట్టాన్ని కిందకి ఏడ్చలేకపోయారు, రథంలోంచి లాగలేకపోయారు, ఆయుధం కిందకి వదిలించలేకపోయారు. 2 చేతులు దగ్గరికి చేర్చి అతి కష్టం బలాత్కారంగా దండం పెట్టించారు.
ఎప్పుడైతే వాళ్ళిద్దరూ చెరో చెయ్యి పుచ్చుకుని ఆ చేతులు జోడించేలా చేసి ఆ అస్త్రానికి నమస్కారం చేయించారో తక్షణం ఆ దృశ్యం అదృశ్యమైపోయింది. ఆ దృశ్యం అదృశ్యమైపోయిందట. ఆ దృశ్యం ఏమైందంటే అర్థం నారాయణాస్త్రం వెళ్ళిపోయింది. అందుకే ఇక్కడ సాదృశ్యం బదృశ్యం బుగన్ మనకి చెప్పకుండా చెబుతారు వేదవ్యాసుల వారు. ఆ దృశ్యం అదృశ్యమైందంటే నారాయణాస్త్రం తన స్థానానికి వెళ్లిపోయింది, కనబడకుండా పోయింది. దాంతో అశ్వత్థామ తెల్లబోయాడు. ఈ దెబ్బతో పాండవులంతా నాశనం అయిపోతాడు అనుకునేవాడు. అందుకని అస్త్రం వ్యర్థమైపోయిందిగా, అలా ఉండిపోయాట. దుర్యోధనుడు వచ్చి గురుపుత్ర ఏది నారాయణాస్త్రం అన్నట్ట. ఇంకేం నారాయణాస్త్రం? ఈ అస్త్రానికి 2 రకాల నియమములను విష్ణువు పెట్టాడు. ఏమిటా నియమములు? ఒకటి, అస్త్రం ఎవరినైనా చంపుతుంది, కానీ ఆయుధము లేనివాడిని, రథము నుంచి కిందకి దిగినవాడిని, నమస్కరించిన వాణ్ణి, వెన్ను చూపి పరిగెత్తేవాణ్ణి చంపదు అని ఒకప్పుడు వైకుంఠంలో విష్ణువు ఆనతిచ్చాడు. అంత గొప్ప అస్త్రం ఇది. విష్ణువిచ్చిన వరాన్ని ఈ మాయదారి కృష్ణుడు కపటత్వంతో మాయం చేశాడు. అంటే ఇప్పటికి కూడా ఆ విష్ణువు కృష్ణుడు వాడికి అర్థం అవడంలా. వాడు ఎంత మూర్ఖుడు కాకపోతే ఆ మాట అనడం ఏంటో తెలుసా? విష్ణువిచ్చినంత గొప్ప అస్త్రాన్ని ఆ మహానుభావుడు ఇచ్చాడు వరం, కానీ ఈ మహానుభావుడు ఉన్నాడే ఈ మాయావి దాన్ని పాడు చేశాడు. ఈ కిటుకుని పాండవులకి చెప్పాడు. అందుకని పాండవులు దండం పెట్టి రథంలోంచి దిగారు, బతికి బట్ట కట్టారు. అంత గొప్ప అస్త్రం వ్యర్థం అయిపోయింది. వాళ్ళ చావడము వినయంతో నమస్కరించడం 2 ఒకటే అని శాస్త్రం. అందుకే వాళ్ళు దండం పెట్టగానే చచ్చిన వాళ్లతో సమానంగా భావించి అస్త్రం వదిలేస్తాను. కానీ అలాగా మళ్ళీ ఇంకోసారి వెయ్యి అన్నాడు దుర్యోధనుడు. జీవితంలో ఒక్కసారే పనిచేస్తుంది ఇది, మళ్లీ వేస్తే నన్ను చంపుతుంది అన్నట్ట. ఒకసారి ట్రై చేయకూడదు అన్నాడు దుర్యోధనుడు. అంటే పోతే నువ్వు పోతావని. అప్పుడు ఆయన ఇలా చూసి, ఆ అస్త్రం నన్నే చంపుతుందంటే మళ్లీ వెయ్యి అంటావేమిటి, నీకేమన్నా పెచ్చండి, నేను పోతాను రా నాయన అన్నట్ట. నువ్వు పోతే పోయో ట్రై చేయొచ్చని ఆయన ఉద్దేశం. ఆ అస్త్రమును మాత్రం ప్రయోగించకూడదు, అది ఒకసారి పనిచేస్తుంది. ఇప్పుడు మళ్ళీ ఇంకో అస్త్రంతో వీళ్ళ అంతం చూస్తాను, ఇక్కడితో ఆగానా వీళ్ళ అంతం చూడకుండా వదులుతానా అని నియతింపావక బాణమేయుడు ఇప్పుడు ఆగ్నేయాస్త్రం వేశాడు. ఆ ఆగ్నేయాస్త్రం మళ్ళీ పాండవ సైన్యం కేసి వస్తూ ఉంటే, ఒరేయ్ గురుపుత్ర, గురువు గారు పోయారు అనే బెంగలో ఉండి నేను ఎంతసేపు నువ్వు చేస్తున్న పనులకి ప్రతిక్రియ చేయటం లేదు, నీ అస్త్రాలను ఉపసంహరించడం లేదు. తెరలకు మీ ఇక మాత్రం నువ్వు ఎంత గింజుకున్నా నీ ఔద్ధత్యం మాకేసి రానివ్వను, నీ పరాక్రమంతో మమ్మల్ని చంపనివ్వను. ఏదో దుర్యోధనుడి మీద నీకున్నటువంటి ప్రేమ చాటుకున్నావు, తండ్రి మీద ఉన్నటువంటి ప్రేమ చాటుకున్నావు, నీ శోకం నా శోకం కలిసాయి గనక ఇంతసేపు ఉపేక్షించాను. తెరలకు మీ అనుచున్నతడు దీప్తాకృతుడై వెంటనే ఏం చేశాడనమాట, బ్రహ్మాస్త్రం వేశాడు. ఏకంగా ఈసారి అద్భుతమైన బ్రహ్మాస్త్రం వెళ్లి కౌరవ సైనికుల్ని చీల్చి చెండాడి ఈ ఆగ్నేయాస్త్రాన్ని, అశ్వత్థామ వేసిన ఆగ్నేయాస్త్రాన్ని అలా నోరు తెరిచి మింగేసిందట గుటుక్కునే. పెద్ద సర్పం చిన్న పిల్లపావును మింగేసినట్టుగా. అప్పుడప్పుడు మన వాళ్ళు మంచి చామదుంపని గుటుక్కుని మింగేసినట్లుగా, వేపుడు చామదుంపలు బాగా వేయిస్తారు కొంతమంది, ఆ దుంప కింద తినేసినట్టుగా దుంప తెంచి తినేసిందిట. ఈ విధంగా తినేయగానే తెల్లబోయి, ఇప్పుడు నాకు అర్థమయ్యింది, అర్జునుడు మహాశక్తివంతుడు, శ్రీకృష్ణుడనే మహాశక్తి అతన్ని రక్షిస్తోంది. తెల్లమయ్యే నాకు దివ్యాస్త్ర బలములే కునికి సిగ్గుమాలి అనికి నింక గడగనేల. ఇప్పుడు నాకు అర్థమయ్యింది, నాకు అర్జునుడి దగ్గర ఉన్నంత దివ్య అస్త్ర బలము లేదు, శక్తి లేదు, కృష్ణుణ్ణి చంపగలిగే శక్తి లేదు. ఏదో నారాయణాస్త్రం వేశాను, అది వాళ్ళనేమీ చేయలేకపోయింది. ఆగ్నేయాస్త్రం వాళ్ళనేమీ చేయటం లేదు. అంటే నా అస్త్రములను నాశనం చేసే శక్తి వాళ్ళ దగ్గర ఉంది. అటువంటి వాళ్ళతో యుద్ధం చేయడం కంటే శరీరం విడిచిపెడితే మంచిది, యుద్ధం మానేస్తే మంచిది. అస్త్రబలం లేనివాడు అస్త్రబలం ఉన్నవాడితోటి పెనగడం న్యాయం కాదు అనుకుని ఆ చేతిలో ఉన్న ధనుస్సు నేలకేసి కొట్టి అమ్ములు 10 కింద పారేసి మహావేగంగా రుస రుస విస విస నడుచుకుంటూ కాలినడకన యుద్ధభూమి విడిచిపోయటం మొదలెట్టాట. యుద్ధభూమి విడిచి నడిచి తపస్సు చేసుకుందాం హిమాలయాలకు పోయని బయలుదేరాడు. ఇంక యుద్ధం చేయకూడదు అనుకున్నాడు. అనుకుని వెళ్ళిపోతుంటే కొంచెం దూరం యుద్ధరంగంలో నడిచాడో లేదో టక్కన ఆయన ఎదురుగుండా ఓ మహాత్ముడు ప్రత్యక్షమయ్యాడు. జిగి తొల్లు కాడగా నేలకు మొగిలేలొకో డిగ్గెననగా ముందటతో చల్ విగత దురితత్వ భాసుండగు వేదవ్యాసుడం మహాపురుషునకు. నల్లని మేఘం మెరుపు తీగతో పాటు భూమికి దిగిందా అన్నట్లుగా నల్లగా ఉండే వ్యాసుడు
ఎర్రగా జడలున్నాయి కదా నెత్తి మీద, ఆ జడలతో కిందకి దిగాడు. ఆయన జడలు మెరుపు తీగలో ఉన్నాయి, ఆయన శరీరం మేఘంలో ఉంది. మెరుపు తీగతో కూడిన మేఘము భూమికి ఎందుకు వచ్చిందా అన్నట్లుగా మహాపాపాలను నాశనం చేసే పరమపుణ్యాత్ముడు వేదవ్యాస మహర్షి, వేదములను విభాగించిన వాడు సద్గురుడు ప్రత్యక్షమయ్యాడు. మహాభారత యుద్ధంలో అణువణువున ఆయన పాత్ర గొప్పది. ఆ మహాత్ముడు ప్రత్యక్షమవగానే అశ్వత్థామ వినయంతో ఆశ్చర్యంతో హఠాత్తుగా ఈయన వచ్చాడే యుద్ధంలోంచి వెళ్ళిపోతుంటే అని వెంటనే సాష్టాంగ నమస్కారం చేసి ఆయన దేవనలు పొంది, మహాత్మా నాకు ఒక సందేహం, నేను మహాశక్తివంతుణ్ణి, దేవతలను ఉపాసించాను, మా తండ్రిని సేవించాను, అనేక అస్త్ర శస్త్రములు పొందాను, నా అగ్నేయాస్త్రం నా నారాయణాస్త్రం అంత తేలిగ్గా ఎవరిని విడిచిపెట్టవు, అటువంటి నా పవిత్ర అస్త్రములు మహామహిమ కలిగిన అస్త్రములు మనుష్యులైన కృష్ణార్జునుల్ని దహించలేకపోయింది ఏమిటన్నాడు ఆయన. మానుష్యులైన వేదవ్యాసుల వారితో వాడు అన్నమాట వాడు తెలుసా, వాడు మనుషులు, సామాన్య మానవులైన కృష్ణార్జునుల్ని నా అస్త్రములు ఎందుకు దగ్ధం చేయలేకపోయాయి అనగానే ఆయన పకపకనవి, అశ్వత్థామ నువ్వు శివభక్తుడివి, చెబుతున్నాను విను. ఒకానొకప్పుడు శ్రీ మహావిష్ణువు తన శరీరమును రెండుగా విభజించుకున్నాడు. విభజించుకుని నరుడు నారాయణుడు అనే పేరుతో దివ్య రూపములుగా మారి గంధమాదన పర్వతానికి వెళ్ళాడు. 10,000 సంవత్సరాలు శివుడి కోసం ఆ నరనారాయణులు అంటే ఒకే విష్ణుమూర్తి యొక్క 2 రూపములు తపస్సు చేశాయి శివుని కోసం. ఆ రూపములలా తపస్సు చేస్తూ ఉంటే ఈశ్వరుడు ప్రత్యక్షమై, ఈ రోజు నుంచి మీకు అపార శక్తి ఇస్తున్నాను, యుద్ధం జరిగితే ఒకవేళ యుద్ధంలో నేను మీతో ఢీకొంటే నన్ను కూడా జయించే శక్తి మీకు ఇచ్చాను, నన్ను కూడా జయించండి అని వరం ఇచ్చాడు. ఆ ఈశ్వరుడి ద్వారా వరములు పొంది విష్ణుమూర్తి యొక్క అంశస్వరూపులై శివుణ్ణి కూడా జయించే శక్తి పొందిన ఆ నరనారాయణులు గదా ఈ కృష్ణుడు అర్జునుడు. అసలు వాళ్లతో యుద్ధం చెయ్యడమే అదృష్టం నీకు, వాళ్ళను నువ్వెక్కడ చంపుతావు. ఇంకొక విషయం చెబుతున్నాను విను. శుభ్రమగు ఉర్వి మృత్తిక సురుచిరంపు ప్రతిమయందున తొలిమేన భవుని నీవు ఆవహించి పూజ చేసితి. నీ పూర్వజన్మ రహస్యం చెప్పాలి. శ్రీ మహావిష్ణువు తన శరీరం నుంచి నరనారాయణులు సృష్టించిన కాలంలో నువ్వు కూడా బ్రహ్మ ద్వారా సృష్టింపబడ్డావు. అప్పుడు నిన్ను సురముని అనేవారు. నువ్వు పగబట్టావు నరనారాయణుల మీద. ఎందుకు పగబట్టేట? నరనారాయణులు విష్ణువులు, విష్ణుమూర్తితోటి ఈ సృష్టిలో ఎవడన్నా పోటీ పడతాడా? వాళ్ళు ఆకాశంలో మహర్షులై తిరుగుతున్నారు. అప్పుడు బ్రహ్మ ద్వారా పుట్టిన ఈ అశ్వత్థామ ఏమనుకున్నట్ట, ఆకాశంలో మహావేగంగా తిరుగుతున్నారు వీళ్ళెవరు అని అడిగట్టే ఎవడో ఒక గంధర్వుణ్ణి. అప్పుడు ఆ గంధర్వుడు అన్నాడు, వీళ్ళిద్దరు మునులు, ఈ మునులు గంధమాదన పర్వతం మీద తపస్సు చేశారు, ఆ తపస్సుకి శివుడు కూడా మెచ్చుకున్నాడు, ఈ మహర్షులకి చాలా శక్తి వచ్చింది, ఆ శక్తితో వాళ్ళు ఆకాశంలో నేల మీద నీళ్లలో ఎక్కడైనా తిరుగుతారనగానే ఓహో తపస్సు చేస్తే ఇంత శక్తి వస్తుంది, వాళ్ళని మించిన శక్తి నేను పొందాలనుకున్నట్ట. అంటే ఆ జన్మ నుంచి ఉంది ఈ వైరం. కాకపోతే విష్ణు అని తెలియదు ఈ మూర్ఖుడికి. అందుకని అంటే నేను మూర్ఖుడు అనకూడదు, వ్యాసుడు అన్నాడు మనమంతా అశ్వత్థామని గౌరవించాలి. అప్పుడు ఆయన యుద్ధంలో అసురుడే, కానీ తర్వాత ఆయన చాలా గొప్పవాడు. భవిష్యత్తులో ఒకనొక యుగంలో ఆయన కూడా వ్యాసుడు అవుతాడండోయ్. అక్కడ కాసేపు తాత్కాలికంగా వేదవ్యాసుల వారు ఆయన చేసిన పనికి ఆ శబ్దాన్ని ఇచ్చాడు. రేపొద్దున మీరు బయటికి వెళ్ళాక వ్యాసుడి అన్నట్టుగా మీరు అనకండి మూర్ఖుడని. అక్కడున్న కథని యథాతథంగా పలుకుతున్నాను గనక నేను మూర్ఖుడు అన్నాను, కానీ బయటకు వస్తే నేను అలా పలకూడదు. మళ్ళీ ఆయన ఆ జన్మలో విరోధించి ఏమి తపస్సు చేస్తే నేను కూడా అంత గొప్పవాణ్ణి అవుతానని బ్రహ్మని అడిగాడు. శివారాధన చేసిన వాళ్ళు గొప్పవాళ్ళు అవుతారు అన్నట్టు బ్రహ్మ. వెంటనే ఈయన ఏం చేశాడు, ఈ ఋషి హిమాలయ పర్వతానికి వెళ్ళాడు, బదరీ చేరాడు. సరస్వతీ నదీ తీరంలో మట్టితోటి శివుడి యొక్క విగ్రహం తయారు చేశాడు. శివుడి యొక్క విగ్రహాన్ని శుభ్రమగు ఉర్వి సురిచిర మృత్తికంపు ప్రతిమ, అది శుభ్రమైన మట్టి, అంటే అందులో మళ్ళీ మలము ఇలాంటి చెత్తా చెదారం పురుగులు లేవు. పవిత్రమైన సరస్వతీ నదీ తీరంలో ఉన్న మట్టి తీశాడు, ఆ మట్టిని పిసిగాడు, రాళ్లు లేకుండా చేశాడు. ఆ విధంగా మృత్తిక అంటే మట్టి అనమాట. దానితోటి శివుడి యొక్క విగ్రహం తయారు చేశాడు, మట్టి విగ్రహం. ఆ మట్టి విగ్రహాన్ని ఎదురుగుండా పెట్టుకుని అభిషేకించి సరస్వతీ జలంతో, మందాకినీ జలంతో, అలకనందా జలంతో, తెల్లని పువ్వులతో శివుణ్ణి పూజించాడు. సరిగ్గా ఆ సమయంలో వారిద్దరూ నరనారాయణులు, ఇప్పుడు నారాయణుడి యొక్క గుడి ఉంది కదా
బదరీలో బదరీనారాయణ అంటాం, ఆయన గుడున్న స్థానం ఉంది కదా, అక్కడ కూర్చుని వాళ్ళు తపస్సు చేశారు. వాళ్ళేం చేశారట, శివుడి యొక్క లింగాన్ని తయారు చేశారు. వారలు లింగాధిష్టానారూఢులుగా వనర్చి అర్చించిరి భవ్యారాధన తత్పరమతులై గౌరీపతి నతుల నియమ కల్పన వెలయం. నువ్వేమో మట్టితోటి ఒక విగ్రహం తయారు చేశావు, శివుడి యొక్క విగ్రహాన్ని మట్టితో తయారు చేసి నువ్వు పూజించావు. వాళ్ళు శివలింగాన్ని తయారు చేశారు, అది కూడా సైకత లింగం. శికత అంటే ఇసుక, ఇసుకతో చేసిన లింగం గనక సైకత లింగం. లింగం చేసి వాళ్ళు పూజించారు. అప్పుడు శివుడు మీ తపస్సుకు మెచ్చుకుని ఎంతకాలానికి ప్రత్యక్షమయ్యాడు, 5000 సంవత్సరాల తర్వాత ప్రత్యక్షమై ముందుగా నీ దగ్గరకు వచ్చాడు. నాయనా మునీశ్వర, నువ్వు చాలా కష్టపడ్డావు, ఇంద్రియ నిగ్రహంతో నా కోసం తపస్సు చేశావు, నా మట్టి విగ్రహాన్ని పూజించావు, కాబట్టి నీకు వరాలు ఇస్తున్నాను. నీకెన్నో మహిమలు వస్తాయి. భవిష్యత్తులో ద్వాపర యుగంలో ద్రోణాచార్యుడికి పుత్రుడిగా అశ్వత్థామ అనే పేరుతో పుడతావు, అపార శక్తివంతుడి అవుతావు, చిరంజీవిగా ఉంటావు, కలియుగాంతం వరకు ఉంటావు, నిన్ను ఎవరూ చంపలేరు, నీవు చిరజీవి అవుతావు అని నీకు వరాలు ఇచ్చాడు, అనేక అస్త్రాలు ఇచ్చాడు. ఇప్పుడు అక్కడి నుంచి వాళ్ళ దగ్గరికి వెళ్ళాడు. మీరు మహాత్ములు, విష్ణు స్వరూపులు, పైగా మీరు లింగంతో నన్ను అర్చించారు, నన్ను లింగ అధిష్టాన ఆరూఢుని చేశారు. ఆయనేమో మట్టి విగ్రహం చేశాడు. విగ్రహారాధన కంటే లింగారాధన 1000 రెట్లు ఎక్కువ ఫలితం ఇస్తుంది. ఆ టెక్నిక్ తో మీరు విగ్రహారాధన కాకుండా లింగారాధన చేశారు. శివుణ్ణి ఇటు విగ్రహంతోనూ పూజించవచ్చు, అటు లింగంగా చేసి పూజించవచ్చు. కానీ విగ్రహారాధన కంటే లింగారాధన 1000 రెట్లు ఎక్కువ ఫలితం ఇస్తుంది. అందువల్ల మీరు నాతో సమానులు. మీరెప్పుడు అవతరిస్తారు, దుష్ట శిక్షణ శిష్ట రక్షణ చేస్తారు. మీకు ఎదుర్కొన్నవాడు ఎవడైనా సరే ఓడిపోవలసిందే. మీ అస్త్రముల ముందు ఇతరుల యొక్క అస్త్రశస్త్రాలు బలాదూరవుతాయి. మీరు దుష్ట శిక్షణ అయ్యాక శరీరం విడిచిపెట్టి తిరిగి మళ్లీ వైకుంఠంలో శాశ్వతంగా ఉంటారు. అటువంటి మీకు వరాలు ఇస్తున్నానన్నాడు ఆయన. వ్యాసుడి కథ అంతా అశ్వత్థామకి చెప్పి, ఆనాడు నువ్వు విగ్రహారాధన చేయటం వల్ల నీకు కొంచెం శక్తే వచ్చింది. స్వతసిద్ధంగా విష్ణుమూర్తి యొక్క స్వరూపాలు వాళ్ళు, పైపెచ్చు శివుడి యొక్క లింగాన్ని పూజించారు. విగ్రహారాధకులు లింగారాధకుల్ని జయించలేరు సుమా. ఎక్కడైనా శివ విగ్రహాన్ని పూజించిన వాడి కంటే లింగారాధన చేసిన వాడికి 1000 రెట్లు ఎక్కువ శక్తి వస్తుంది. అది నీకు తెలియదు, వాళ్ళకి తెలుసు. కాబట్టేనా ఇక మీదట విగ్రహారాధన కంటే లింగారాధనకి ప్రాముఖ్యం ఇవ్వాలి నాయనా అని అశ్వత్థామకి చెప్పగానే, ఓహో వాళ్ళు శివోపాసకులు, నేను శివోపాసకున్నా అని పూర్వజన్మ గుర్తుకొచ్చి, కాసేపు మాత్రం పూర్వజన్మ గుర్తుకొచ్చిందండోయ్. అందుకని వెంటనే ఆ నరనారాయణులు విష్ణు స్వరూపులను గ్రహించి వాళ్ళని పొగిడి శివుణ్ణి తలుచుకుని పదే పదే శివ రుద్ర మురుడ అని ప్రార్థించాడు. అశ్వత్థామని దీవించి వ్యాసుడు అక్కడ అదృశ్యమైపోయాడు. అదృశ్యం అవగానే ఈయన భక్తి పోయింది. మళ్లీ కళ్ళు తెరిచాడు, మళ్లీ మర్చిపోయాడు కృష్ణార్జునుడు దేవుళ్ళనే విషయం. వెంటనే తిరిగి వచ్చాడు. దుర్యోధన, ఏం జరిగిందంటావు? నా అస్త్రాన్ని కృష్ణార్జునులు వెనక్కి తిప్పారు కదా, అంతమతి వరకు వచ్చిందిటండి ఆయనకి. అదే భగవంతుడి లీల. క్షణాలలో మాయ మనల్ని కంపుతుంది. మాయ యొక్క లక్షణం ఏంటనుకుంటున్నారు? స్వస్తి అన్నానంటే మాయ అంటే ఏమిటో మీకే తెలుస్తోంది కదా, ఇంకా వేరే నేను చెప్పాలా? ఒక్క క్షణకాలంలో అప్పటిదాకా కృష్ణార్జునుల్ని గుర్తించాడు, శివుడి భక్తుడు, అన్ని గుర్తొచ్చాయి, అయితేనే అన్ని మర్చిపోయాడు. అదిగో మొట్టమొదటి మాయ ఆవిడ పట్టుకుంది. అందువల్ల ఆయన, దుర్యోధన ఇప్పటికే కొంచెం చీకటి పడుతోంది, చాలా సమయం అయిపోయింది, ఇక మనం సైనికుల్ని తిప్పుకుని వెనక్కి వెళ్ళిపోదాం. నిన్నంతా రాత్రి అలిసిపోయారు మన వాళ్ళు, ఇంకా కాస్త సూర్యుడు ఉన్నా సరే యుద్ధం చేసే ఓపికల్లో లేరు అని సైనికుల్ని వెనక్కి తిప్పుకొని శిబిరాల దగ్గరికి తీసుకుపోయాడు. ఇప్పుడు వేదవ్యాసుడు అక్కడ అదృశ్యమై మహావీరుడైనటువంటి అర్జునుడి దగ్గరకు వచ్చాడు. అర్జునుడు వినయంతో వ్యాసునికి నమస్కరించి, మహాత్మా, నాకు చాలా రోజుల నుంచి ఒక విచిత్ర దృశ్యం కనబడుతోంది, అది ఏమిటో తెలుసుకోవాలనుకుంటున్నాను. నేను రోజు యుద్ధరంగానికి వస్తున్నాను, గాంధీవం అనే ధనుస్సుకి బాణాలు ఎక్కువ పెడుతున్నాను, ఆ బాణాలు చెవిదాకా లాగి విడిచిపెడుతున్నాను. సరిగ్గా నేను బాణం ఎక్కువ పెట్టినప్పుడు ఆ బాణం అగ్రం దగ్గర, అంటే ముళ్ళు దగ్గర, బాణానికి ముళ్ళు ఉంటుందిగా, ఇనప ముళ్ళు, ఆ ముళ్ళు దగ్గర ఒక చిన్న విగ్రహం ఒకటి ప్రత్యక్షమవుతోంది. అది విగ్రహమా కాదు, కోటి సూర్యుల కాంతితో వెలిగిపోతున్న ఒక పురుషుడు ఆయన. ఆ పురుషుడు కేవలం బొటన వేలంత ఉంటున్నాడు. ఆయన చేతిలో ఒక శూలం ఉన్నది. కిరణములొల్ల
కిరణములొల్లసిల్ల తనకేల ఉదగ్రపు సోలముని చెచ్చెర మరిపోవుచుండు. ఒక మహాపురుషుడు తన చేతిలో సోలం పుచ్చుకుని నా బాణం చివర ఉంటున్నాడు. నేను బాణం వేయగానే నా బాణం కంటే ముందే వెళ్ళిపోయి ఆ శత్రువు గుండెలో పోటు పొడుస్తున్నాడు. ఆయన పోటు పొడిచిన తర్వాత ఆ కన్నంలో నా బాణం గుచ్చుకుంటోంది. అందరూ ఏమనుకుంటున్నారు, అర్జునుడి బాణం టక్కన వెళ్లి వాడిని కొట్టి చంపింది అనుకుంటున్నారు. కానీ నాకు ముందే ఆ శత్రువుని చంపేస్తున్నాడు. ఆయన ఎవరో, ఇంతగా ఆయన ఎవరో అని శంకించేదా, ఆయన ఎవరో తెలియటం లేదు. ఎవరు అనగానే అప్పుడు వ్యాసుడు అన్నాడు, ఆయన ఎవరో తెలియదా, సమస్త లోకాలకి మూలకారకుడు, హరుడు, మృడు, రుద్రుడు, అభవుడు, శివుడు, శంకరుడని పేరు కలిగిన ఆ మహాపురుషుడు ఈశ్వరుడు. నీవంటే చాలా ఇష్టం. ఎన్నో యుగముల క్రితం నీకు విష్ణువుకి వరమిచ్చాడు ఆయన. అక్కడితో ఆగక ఈ జన్మలో నువ్వు ఆయన కోసం ఇంద్రకీల పర్వతం మీద తపస్సు చేస్తే కిరాతక రూపంలో వచ్చాడు. నీకు పాశుపతాస్త్రం ఇచ్చాడు. నిన్నెన్నో రకాలుగా రక్షించాడు. నువ్వు కలలో కైలాసానికి వెళ్ళినప్పుడు మళ్లీ దీవించాడు. దీవించడం కాదు, నీ మీద ఉన్న ప్రేమతో ఎక్కడన్నా పొరపాటున నీ దెబ్బ వల్ల అవతలవాడు చావడేమోనని నీ బాణం మీద తానే నిలబడి శత్రు సంహారం చేసి కీర్తి నీకిస్తున్నాడు. ఈ విధంగా కీర్తి నీకిస్తూ శత్రువుల్ని సంహరిస్తున్న కరుణా సముద్రుడు శంకరుడు, భక్త వశంకరుడు ఆయన. అనగానే ఏమి కరుణ, ఏమి కరుణ, ఈశ్వర కటాక్షం. ఒక పక్కన హరి, మరో పక్కన హరుడు. హరిహరులు ఇద్దరూ రక్షిస్తూ ఉంటే ఈ నరుడు ఏ కార్యక్రమంలో అయినా విజయం పొందకుంటా ఉంటాడా అని పులకించిపోయాడు. అక్కడి నుంచి అందరినీ దీవించి ఆయన వెళ్ళిపోగానే వీళ్ళంతా శిబిరాలకు వచ్చారట. ఆ పూట అందరూ బ్రహ్మానంద భరితులే వెళ్ళిపోయారట. శిబిరానికి వెళ్ళగానే మాత్రం దుర్యోధనుడు గుండెలు బాధేసుకున్నాడు. ఇంకా నేను బ్రతకలేని, ఏమిటి యుద్ధం అన్నట్ట. అనగానే ఆ సమయానికి ఎదురుగుండా కర్ణుడు కనబడ్డాడు. ద్రోణాచార్యుడు పోయినటువంటి బెంగ పోయిందండోయ్. కర్ణ నువ్వు వచ్చావు కదా అన్నట్ట. అని గురుపుత్ర, ఇంతవరకు మహావీరుడైన భీష్ముడు వెళ్ళిపోయాడు, మీ తండ్రి గారు ద్రోణుడు వెళ్ళిపోయాడు, ఇంకా పాండవుల్ని చక్రం అడ్డు వేసి రక్షించేవాళ్ళు ఎవరనగానే కోలుకున్నటువంటి అశ్వత్థామ, నీ సైనికులలో ప్రతి వ్యక్తి ఒక వీరుడే, అందరూ సేనాపతులే. అయినప్పటికీ మా తండ్రి తర్వాత మళ్లీ అంత పరాక్రమాన్ని ప్రదర్శించేవాడు ఈ కర్ణుడు ఒక్కడే. మొదటి నుంచి నువ్వు ఈ కర్ణుడిని నమ్ముకునేగా యుద్ధం చేస్తున్నావు, ఈ కర్ణుడిని సేనాపతిని చెయ్యి అన్నట్ట. ఇక్కడి నుంచి కర్ణపర్వం ఆరంభం అన్నమాట. ద్రోణపర్వం అయిపోయింది, కర్ణపర్వం ఆరంభం అవుతుంది ఇక్కడి నుంచి. ద్రోణుడు పోయాడు గనక కర్ణుడిని పట్టాభిషిక్తుని చెయ్యి, ఇతడు మొదటి నుంచి నిన్ను రెచ్చగొట్టినవాడు, ఇతన్ని నమ్ముకునే నువ్వు యుద్ధానికి వచ్చావన్నట్ట. వెంటనే ఆయన ఆనందపడిపోయి ఈ మాట గురువుగారు అబ్బాయి నోటెంబట అనిపించుకోవడానికి ఎదురు చూస్తున్నాడు. ఒకవేళ గురువుగారు అబ్బాయి అశ్వత్థామ నన్నే సేనాపతిని చేయి అంటాడేమో అని లోపల బెంగ. అతడు కూడా కర్ణుడే చెయ్యనగానే వెంటనే కర్ణుడిని కౌరవ సైన్యానికి పట్టాభిషిక్తుడి చేసి ఈ రోజు నుంచి నువ్వు సేనాధిపతి అన్నట్ట. అప్పటికి వాళ్ళ సైనికులు ఎంత మిగిలారు? 11 అక్షౌహిణీల సైన్యం పోయి 4 మిగిలింది. 7 అక్షౌహిణీలు ఎగిరిపోయాయి పటాపట్. పాండవుల వైపు 3 అక్షౌహిణీలు, వీళ్ల వైపు 4 మిగిలేయట. పెద్ద ఎక్కువ తేడా లేదు. ఎక్కువ బంతులు లేకపోయినా అవతల సిక్సర్లు కొట్టేవాళ్ళు ఉన్నారు, అంచేత ఇబ్బంది లేకుండా ఉన్నది. అప్పుడు కర్ణుడు, ఇదిగో నీకు నేను శపథం ఇస్తున్నాను, నేను సేనాధిపతిని అయ్యాను కదా, భీష్ముణ్ణి కాదని ద్రోణుణ్ణి లెక్క చెయ్యక ప్రపంచమంతా తల్లకిందులైపోతూ ఉండగా మొత్తం పాండవ సైన్యాన్ని రేపు సూర్యాస్తమయంలోపు చంపేస్తాను అని ప్రతిజ్ఞ చేశాడు. వీళ్ళంతా చాలా ఆనందపడిపోయారట. తెల్లారింది, యుద్ధం జరిగింది. మొదటి రోజు సూర్యాస్తమయం వరకు ఘోర యుద్ధం జరిగింది. కౌరవ సైన్యంలో అక్షౌహిణి సైన్యం వెళ్ళిపోయింది, పాండవ సైన్యంలో మాత్రం అరక్షౌహిణియే వెళ్ళిందిట. అప్పుడు అశ్వత్థామ అన్నాడు, మా నాన్ననైతే తెగదెప్పావుగా, రేపు సూర్యాస్తమయంలోపు పాండవులు చంపేస్తానన్నావుగా, కర్ణుడు మొదటి రోజు యుద్ధం అయిపోయింది, ఏది ఎక్కడ చంపాడు అన్నట్ట. అప్పుడు దుర్యోధనుడు చురుకును చూసి ఏమనలేక కర్ణుడిని మాత్రం ఏమండండోయ్, పక్షపాతం అది, పారిషియాలిటీ, మనవాడు కదా, లంచం పుచ్చుకునే ఏమనకూడదు. అందుకని కర్ణుడిని తీసుకెళ్లి, కర్ణ ఈ పాండవుల్ని ఎలా చంపాలి అనగానే నీకెందుకు, రేపు సూర్యాస్తమయంలో అర్జునుడు చంపుతాను. మళ్ళీ ఇదే ప్రతిజ్ఞ. రేపు సూర్యాస్తమయానికి కర్ణుడి నీకు మాటిస్తున్నాడు, అర్జునుడి తల నీ చేతిలో పెడతాడు. కాని ఒక్కటే ఒక బెంగ. ఆ బెంగ ఏమిటో రేపు చెబుతానన్నట్ట. ఆ రాత్రి అందరూ హాయిగా నిద్రపోయారు. పొద్దున్నే లేచారు. దుర్యోధనుడు సైన్యం సిద్ధం చేశాడు. సైనికుల్ని మీరు యుద్ధభూమికి వండన్నట్ట. పాండవులు యుద్ధానికి వచ్చారు. కానీ కర్ణుడు ఒక్కడు మాత్రం దుర్యోధనుడిని తీసుకుని మనం అప్పుడే వెళ్లొద్దు, మనం యుద్ధానికి వెళ్ళడానికి కాస్త ఆలస్యం చేద్దాం అన్నట్ట. ఏమిటి మిత్రమా, ఏమిటి ప్రత్యేకత ఇవాళ? ఈ రోజు సాయంత్రంలోపు కర్ణుడు అర్జునుడు చంపుతాడని అందరూ ఎదురు చూస్తున్నారు. నువ్వు నాకు మాట ఇచ్చావంటే నీతో ఒక రహస్యం చెప్పాలి, ఇంతవరకు ఎప్పుడూ చెప్పలేదు నేను.
అక్కడ కృష్ణుడు రథసారథ్యం చేసినంత వరకు నేను అర్జునుడిని చంపలేకపోతున్నాను. దానికి గల కారణం సారథ్యం. అది ఇప్పుడు నాకు కృష్ణుడితో సమానంగా నా రథాన్ని నడిపే ఒక వీరుడు కావాలి. ఆ వీరుడు నాకు మన సైనికుల్లో ఒకడున్నాడు. వాడిని తీసుకొచ్చి నాకు రథసారథిని చేశావా, ఈ సూర్యాస్తమయానికి అర్జునుడు చచ్చిపోయినట్టే అన్నట్ట. ఇంతకీ ఎవరాయనా అన్నాడు దుర్యోధనుడు. కృష్ణుడితో సమానంగా అంత వీరత్వం పరాక్రమం ఉండి నీ రథం నడిపేవాడు ఎవడంటే ఇంకెవరు, మద్రదేశాధిపతి ఈ శల్యుడు. తన మేనల్లుండని కాదని మన దగ్గరకు వచ్చాడు. ఈయన చాలా బలవంతుడు, అశ్వహృదయం ఎరిగినవాడు. అశ్వహృదయం అని ఒక విద్య ఉన్నది ఆయన దగ్గర. ఈయనని గనక బతిమాలి మన సారథిని చేశావా, నేను ఈ రోజు విజయం పొందుతాను. అందరినీ పంపేశాక ఈ మాట ఎందుకు చెబుతానంటే, అందరూ ఉండగా అడిగితే ఈయన ఒప్పుకోడు. కాబట్టి సైనికులు లేకుండా ఇతన్ని బతిమాలి ఇక్కడికి తీసుకొచ్చి ఏదో రకంగా నాకు సారథిని చేయన్నాడు. వెంటనే దుర్యోధనుడు పరుగు పరుగుని వెళ్లి శల్యుడి కాళ్లు పట్టేసుకుని, నువ్వెంత గొప్పవాడివి, నాకు మేనమావ కంటే ఎక్కువ అసలు మేనల్లుండి మానేసి నా దగ్గరకు వచ్చావు, నీకు పుణ్యం ఉంటుంది, రా వచ్చి ఈ కర్ణుడి యొక్క రథం నడుపు, తద్వారా రేపు నేను పట్టాభిషిక్తుడు అవుతాను. రేపు పట్టాభిషిక్తుడు అవ్వాలంటే ఈ రోజు యుద్ధంలో అర్జునుడు చచ్చిపోవాలి అన్నట్ట. భవానభ్యధిక కృష్ణ అస్య జ్ఞానే బలే తథా యథాస్య హృదయం వేద వాసుదేవో మహామనాహ ద్విగుణం త్వం తథా వేత్సి మద్రరాజేశ్వరాత్మజ. ఇలాగే ఉంటారండి పొగిడేవాళ్ళు. భవాన్ అంటే నువ్వు, కృష్ణాత్ కృష్ణుని కంటే, అస్యజ్ఞానే అస్యజ్ఞానంలో, అస్య హృదయమును ఎరిగిన వాళ్లల్లో బలంలో కృష్ణుడి కంటే ద్విగుణం అన్నాడు, రెట్టింపు బలవంతుడివి. కృష్ణుడు రథాలు బాగా నడుపుతాడు, రథానికి ఉన్న గుర్రాలని బాగా నడుపుతాడు. ఎందుకంటే గుర్రముల హృదయం తెలుసు ఆయనకి. ఆ విద్యలో కృష్ణుడి కంటే నువ్వు 2 రెట్లు గొప్పవాడివి. బలంలో 2 రెట్లు గొప్పవాడివి. అసలు ఇంతెందుకు, వాసుదేవుడిని అందరూ మహామనిషి చాలా గొప్పవాడు అంటారు. ఆయన కంటే నువ్వు 2 రెట్లు గొప్పవాడివి. కాబట్టి నేను నిన్ను బతిమాలుతున్నాను, మా కర్ణుడికి రథసారథి కా అన్నాడు. ఇప్పుడు శల్యుడు ఏమన్నాడు, ఈ రథసారథ్యం ఏమిటో ఈ విశేష ఘట్టాలతో మళ్ళీ రేపు యథాప్రకారంగా కలుసుకుందాం. పొగడ్తలతో మాత్రం ముందు శల్యుడిని ఉబ్బెత్తాడనమాట దుర్యోధనుడు. కాబట్టి ఇందులో ధర్మ ఒక సూక్ష్మం ఒకటి ఉన్నది. వేదవ్యాసులో ఒక ధర్మ సూక్ష్మం చెప్పాడు. మీ చేత పని చేయించుకోవడానికి అప్పుడప్పుడు ఎవరైనా మీలో లేనివి ఉన్నట్టు పొగిడితే తొందరపడకండి. ఫలానా వాడికంటే నువ్వు గొప్పవాడు అని ఇతరులని తగ్గించి నిన్ను పొగిడితే అప్పుడు మాత్రం బొట్లో పడకు అని సలహా ఇచ్చాడు. మళ్ళీ రేపు కలుసుకునేదాకా స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహీం మహిషాః గోబ్రాహ్మణేభ్యः శుభమస్తు నిత్యం లోకాః సమస్తాః సుఖినో భవంతు.